ఇక పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే నుంచి 10,40,000 క్యూసెక్కులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కాపర్ డ్యాం ఎగువ విలీన మండలాలను చుట్టుముడుతోంది వరద. వేలూరుపాడు రుద్రమకోట మధ్య కాజ్వేపై నుంచి వరద వెళ్తోంది. రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక ధవళేశ్వరం దిగువ తీరలంక గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక పోలవరం వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చూస్తున్నాం మొత్తంగా వరద నీరు చుట్టుముడుతున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? డీటెయిల్స్ ఏంటి? అటు గోదావరి వరద ఈ సీజన్ లో వరుసగా 4వసారి కూడా ప్రస్తుతం ఎగువ విలీన మండలాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దాదాపు 11 లక్షలకు పైగా భద్రాచలం నుంచి నీరు దిగువకు వస్తుండగా పోలవరం ప్రాజెక్టు వద్ద 10,40,000 క్యూసెక్కుల నీటిని స్పిల్వేలోని 48 గేట్లను కూడా ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే కాపర్ డ్యాము బ్యాక్ వాటర్ ప్రభావంతో ఎగువన ఉన్నటువంటి విలీన మండలాలు కుక్కునూరు, వేలేరు మండలాలను వరద నీరు చుట్టుముడుతోంది. వేలేరుపాడు మండలంలో రుద్రమకోటకు వెళ్లేటువంటి దారిలో కాజ్వే పైనుంచి వరద నీరు అనేది కూడా ప్రవహిస్తోంది. ఎద్దువాగు అలాగే బైనేరు వాగులు పొంగి ప్రవహిస్తూ రహదారుల పైనుంచి వెళ్లడంతో ప్రస్తుతం ఆయా గ్రామాలకు 18 గ్రామాల వరకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలను చుట్టుముడుతున్నటువంటి వరద నీరు ఇంకా వరద నీరు పెరిగితే గ్రామాల్లోకి కూడా చొచ్చుకొని వచ్చేటువంటి అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రస్తుతం అక్కడ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నా సరే సహాయక చర్యలన్నీ కూడా ముందస్తుగానే సిద్ధం చేశామనేది కూడా ఆమె స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజల్లో ఉన్నారో వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కూడా ఆమె సూచించడం అయితే జరిగింది. ఇక అలాగే ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో గోదావరి తీర లంక గ్రామాలు వాటిన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తూ ప్రస్తుతం అక్కడ అందరినీ కూడా ఎటువంటి గోదావరి దాటేటువంటి ప్రయత్నాలు చేయొద్దనేది కూడా పడవలు వెళ్ళొద్దంటూ కూడా ఆమె హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. వంశీ.